2 రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో చర్చ. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బహిష్కరించాడు. అసెంబ్లీకి ఎళ్ళడం లేదు అనేటటువంటిది తెలిసిపోయింది. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడండి. అయితే అసెంబ్లీకి రావడం లేదు, ఇతనేం నాయకుడు, ఇతను ఎలా ప్రజాప్రతినిధి అని రకరకాల వ్యంగ్యాలతో టీడీపీ అండ్ కో జగన్మోహన్ రెడ్డిని ఆల్మోస్ట్ ట్రోల్ చేస్తుంది. రకరకాల కామెంట్స్ కూడా చేస్తూనే ఉన్నారు. ఓవరాల్గా చెప్పాలంటే 2004 తర్వాత అంటే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు విడిపడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో పరిశీలిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్న సందర్భంలో ఏ రోజు ఏ చర్చలోనూ జగన్ గారి మైకు కానీ లేదా వైసీపీ పార్టీ వారి మైకుని సరిగా ఇచ్చిన సందర్భం మనం చూడలేము. ఒకవేళ ఇచ్చినా కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఎన్నో పర్యాయాలు మైక్ కట్ అయిపోయేది. ఇలా ఇలా ఎక్కువ సందర్భాలు జరగడంతో ఒకరోజు మేము అసెంబ్లీకి వచ్చి ఏం చేయాలి అంటే మేము అసెంబ్లీకి రావడం వల్ల మా మాటలు ఎవరు వింటున్నారు, మాకెక్కడ మైక్ ఇస్తున్నారు అని ఆ రోజు అసంతృప్తితో రగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బహిష్కరించి నేను మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత మాత్రమే నేను ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ అసహనము పడే సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు పర్సనల్ క్యారెక్టర్స్ మీద టాపిక్స్ డిస్కస్ చేయడము, అసెంబ్లీలో అవమానించడము, లేదా తనను శుక్రవారం వెళ్ళే వ్యక్తి అని ఇట్లా రకరకాలుగా అతని క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడటం ఇలాంటి చేష్టల వల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బహిష్కరించడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మిగిలిన కాలమంతా కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, శాసనసభ సమావేశాలు అలాగా ముగించేసేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అయింది. అరే ఆనాడు మనం ఎలాగైతే అవమానాలు పడ్డామో ఈ అవమానాల ద్వారా అసెంబ్లీ సమావేశాల్లో నేను లేకుండా వెళ్ళిపోయాను, నా యొక్క గొంతు వినపడలేదు అనేటటువంటి ఆలోచన ఉండినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా తర్వాత కాలంలో కూడా చంద్రబాబు నాయుడిని అదే విధమైనటువంటి అవమానాలకు అసెంబ్లీలో గురి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా అవమానపడ్డాడు. కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా అవమానించాను కదా, ఈరోజు నన్ను అవమానిస్తున్నాడా అనేదాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అరే రాష్ట్ర ప్రజల కోసం శాసనసభ నడుస్తుంది, రాష్ట్ర ప్రజల అవసరాలు, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వాలు చేయవలసినటువంటి విధి విధానాల మీద చర్చలు జరపాల్సింది పోనిచ్చి అసెంబ్లీ మొదలు పెట్టిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్క్రీన్ ఒకటి పెట్టి చంద్రబాబు నాయుడు ఏదో అక్కడెక్కడో పోలవరం డ్యామ్ కాడ భజనలని పాటలు పాడించుకున్నాడని, లేదా వారము పోలవరం సందర్శన అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టడం, ఇట్లా ఏదైతే ఏంటి ఓవరాల్గా మళ్ళీ ఏం జరిగిందంటే ఆనాడు జగన్కి ఏం జరిగిందో మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యింది. కాకపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి 60 మందికి పైసలకే శాసనసభ్యులు ఉండడం జరిగింది. నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇతనికి 20+ శాసనసభ్యులు ఉండడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 మంది మాత్రమే ఉండడం జరిగింది. 67 మంది ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఏ రకమైనటువంటి హేళనకు గురి చేశారో గుర్తు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తను తర్వాత 23 మంది ఉన్నటువంటి చంద్రబాబును ఏ రకంగా ఈయన చేశాడో గుర్తు చేసుకుని 11 మందితో తన స్థానం ఏంటి, తను రేపు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాడు అసెంబ్లీలో అనేది గుర్తు వచ్చిన వెంటనే అసెంబ్లీకి వెళ్ళడం వేస్ట్ అని నా అభిప్రాయంలో అతను నిర్ణయించుకున్నట్టున్నాడు. అయితే ఇతను హేళన చేసినా ఓవరాల్గా వీళ్ళిద్దరూ అసెంబ్లీని తన సొంత ఏదో సభలుగానో వారి ఏదో చర్చాగోష్ఠికి సొంత విషయాల చర్చాగోష్ఠికి పెట్టుకున్నట్టుగానే ఉంది. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి చర్చలుగా ఎవరు భావించట్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ వాళ్ళు హేళన చేశారు, జగన్ గారు మళ్ళీ వీళ్ళను చంద్రబాబు నాయుడు చేశారు.
ఇప్పుడు బాయ్‌కాట్ చేస్తే జగన్ లాంటి పోరాట పటిమ ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేవాళ్ళెవరు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ప్రభుత్వం పరిష్కరిస్తుందా లేదా అనేది తర్వాత విషయం. అసలు చర్చించినట్టుగా ప్రపంచానికి తెలియాలి కదా! సమాజంలో ఎన్నో రకమైనటువంటి హేళనలు, అవమానాలను ఇప్పటికే ఎదుర్కొన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా, ఆ రోజు చంద్రబాబు నాయుడు సభను బహిష్కరించి బయటికెళ్ళినా, జగన్ బహిష్కరించి బయటికెళ్ళినా, ఈరోజు మళ్ళీ జగన్ అదే సభను బహిష్కరించి నేను రానంటున్నప్పటికీ, ఈ సభలు ఏవి కూడా వీరి యొక్క సొంత సమస్యలు పరిష్కరించడానికి కాదు గదా! ఇవన్నీ కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, ప్రజలకు రాబో కాలంలో ఏం చేయాలి? ఎక్కడ కెలామిటీస్ వస్తున్నాయి? ఎక్కడ మనము ఏ వ్యవస్థను బలోపేతం చేయాలి? ఆహ్, మీ ప్ర ఏ ఏ శాసనసభ పరిధిలో ఏమేమి సమస్యలున్నాయో ప్రతి ఒక్కరు చర్చించుకునే వేదిక శాసనసభ. కానీ అలాంటి శాసనసభే ఇప్పుడు రాష్ట్రంలో వన్ వేగా అతను పాలించినప్పుడు అతని శాసనసభ్యులే ఉన్నారు. ఇతను పాలించేప్పుడు ఇతనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడుకి అలాంటి స్థితే ఎదుర్కోబోతున్నాడు. తనకిష్టం వచ్చిన బిల్లులు పాస్ చేసుకోగలడు. తన నచ్చిన విధంగా ముందుకు వెళ్ళగలడు. తన యొక్క ఆలోచనలు, తన యొక్క ప్రపోజల్స్‌ని విమర్శించేవాడు గానీ, చర్చించే ప్రతిపక్ష నాయకుడే లేకుండా పోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యము లేదా ఒక అతి దరిద్రపు సిట్యుయేషన్‌గా నేను అభివర్ణిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలను ఆ దేవుడే కాపాడాలి. ఎందుకంటే శాసనసభలో గానీ, పార్లమెంట్‌లో ప్రతిపక్షం లేకపోవడం అనేది ఒక రకంగా పాలకపక్షం వాళ్ళ యొక్క నియంతృత్వపు ఆలోచనలకు ఆజ్యం పోసేదిగా ఉంటదే గానీ, ప్రజాస్వామ్య పరిపాలనకు లేదా ప్రజాస్వామ్య విధానాలకు ఎక్కడ గడ రిప్రజెంట్‌గా గానీ, లేదా ప్రజాస్వామ్య విలువలకు ప్రతినిధిగా ఉంటుందనైతే నేను అనుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి స్థితులను ఎదుర్కొన్నప్పటికీ అసెంబ్లీకి వెళ్ళడం అనేది సరైన పనని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, స్టార్స్ రూపంలో సపోర్ట్ కూడా చేయండి. మీ యొక్క సపోర్ట్ మా ఛానల్‌కి చాలా అవసరము. మేము ఇలా రకరకాల వీడియోలు లేదా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ లేనిదే మేము చేయలేము. కైండ్లీ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.